ఫస్ట్ మనం మన ఊరు నుంచి ప్రధాన నగరానికి వెళ్ళి ఉద్యోగం చేయాలి. ప్రధాన నగరం నుంచి వేరే మహానగరాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి. మహానగరం నుంచి వేరే దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి. ఇది సహజంగా ప్రతి ఒక్కళ్ళకి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక ఫీల్. దీన్ని అడ్డుపెట్టుకుని లెక్కలేసుకున్నప్పుడు లండన్లో జీవన విధానానికంటే బెంగళూరులో ఉన్నాడు రాజాలాగా బతుకుతున్నాడంటూ ఈ రెండు చోట్ల పనిచేసినటువంటి ఒక టెకీ ఇచ్చినటువంటి వివరణ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. బెంగళూరులో ఏడాదికి 45 లక్షల జీతం, లండన్లో 108 అంటే 1,08,000 పౌండ్ల జీతం ఒకటే. కానీ బెంగళూరులో ఉన్నోడు దర్జాగా బతుకుతాడంటూ ఒక లెక్క చెప్పుకొచ్చారు. ఆన్ పేపర్ చూసుకున్నప్పుడు బెంగళూరులో 45 లక్షలు జీతానికిను దీనికి లెక్క చూస్తే 1,08,000 పౌండ్లు అంటే 1,15,00,000 రూపాయలు. ఇది లెక్క ప్రకారం చూసుకుని 45 లక్షలకి 2-3 రెట్లు కనబడుతుంది. కానీ బెంగళూరులో 45 లక్షల జీతంతో నెలకి 2.5 లక్షలు వచ్చినట్టు, 2,70,000 వచ్చినట్టు. దీని కిందన టూ బెడ్రూమ్ హౌస్ తీసుకోవచ్చు, 50,000 అద్దెలోనే వస్తుంది, అద్భుతమైన ఇల్లు వస్తుంది. అలాగే వంట మనిషిని పెట్టుకుంటే 5,000, పని మనిషిని పెట్టుకుంటే 3,000, ఉబరు, బ్లింకెట్టు వీటి ద్వారా గ్రాసరీస్ తెప్పించుకున్న 1% వాళ్ళకి పోయినా కూడా ఓవరాల్గా దర్జాగా సగర్వంగా బతకచ్చు. అదే లండన్లో ఏడాదికి 1,08,000 పౌండ్లు అన్నప్పుడు నెట్ ఇన్కమ్ నెలకు వచ్చేటప్పటికి 6,100 పౌండ్లు అవుతుంది. దీంట్లో 40% ట్యాక్స్ పోతుంది. అదే సందర్భంలో హౌసింగ్ వచ్చేటప్పటికి డీసెంట్ 1 బెడ్రూమ్ హౌస్ కూడా అక్కడ జోన్ 2లో 2,200 పౌండ్లు అవుతుంది. అంటే 2,40,000 నెలకి అద్దె కిందకి పోతుంది. అట్లాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ట్యూబ్ లాంటి వాటిలో మాత్రమే వెళ్ళగలరు, సొంతగా వండుకు తినాల్సిందే. అలాగే ఓన్ టాయిలెట్ నీకు నువ్వే క్లీన్ చేసుకోవాలి, అలాగే నీకు నువ్వే అంట్లు తోముకోవాలి. డొమెస్టిక్ హెల్ప్ అనేటటువంటిది అక్కడ లగ్జరీ. ఆల్ట్రా రిచ్ బాగా అంటే ఒక 3-4 1,25,000 పౌండ్లు సంపాదించే వాళ్ళు తప్పించి అక్కడ తీసుకోలేరు. అప్పర్ మిడిల్ క్లాస్ మాత్రం ఎఫర్ట్ చేయగలరు. కాబట్టి బెంగళూరులో ఉన్నంతటి లగ్జరీ నీకు అక్కడ రాదు, గ్లోబల్ ఎక్స్పోజర్ తప్పించి ఏమీ లేదు అన్నటువంటి విషయాన్ని లెక్కగడుతున్నటువంటి పరిస్థితి.